ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసు శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశం ఏదంటే, జర్నీ ఆఫ్ ద క్రైస్ట్ బిలీవర్. క్రీస్తు విశ్వాసి యొక్క ప్రయాణం. మనుషులనే వాళ్ళు పుడుతూ ఉంటారు. కొంతమంది ఈ లోకాన్ని విడిచిపోతూ ఉంటారు, వారి కాలం అయిపోయిన తర్వాత. అలాగే విశ్వాసులు కూడా ఈ లోకంలో కొంతకాలం జీవించి వాళ్ళ ప్రయాణాన్ని ముగిస్తూ ఉంటారు. విశ్వాసులకును అవిశ్వాసులకును భేదం ఏంటంటే, అవిశ్వాసులు ఒక లక్ష్యము అంటూ ఏమీ ఉండదు వారికి. ఈ లోకపు లక్ష్యాలను ఛేదించడానికి, అందుకోవడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. చదువుల్లో గానీ, ఉద్యోగాల్లో గానీ, వారి వారి పనుల్లో గొప్ప స్థాయి పొందడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. కాలం అవ్వగానే వెళ్ళిపోతారు. అయితే విశ్వాసి ప్రయాణము అలాగున ఉండదు. తమ జీవిత కాలంలో వారు లక్ష్యాలను ఛేదించినా, ఛేదించకపోయినా వారి లక్ష్యం ఏంటంటే, వారి జీవిత కాలం అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు చేరడం. ఆ పరలోకములో ప్రభుతో పాటు నివసించడం. మీకు అనేక మెసేజ్‌ల్లో చెప్తున్నాను. మీరు ఏ విధముగా మీ జీవితం ఉన్నా, అంటే చదువుకునేవారు చదువుకోవడము, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగము, వివాహాలు చేసుకునేవాళ్ళు వివాహాలు, బిడ్డల్ని పెంచే క్రమంలో కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు. మీ యొక్క మీ జీవిత ప్రయాణంలో ఇహలోకములో ఉండేటువంటి విషయాల మీద మీరు శ్రద్ధ పెడుతూ, అదే రీతిలో ప్రభువునందు విశ్వాసము, ప్రభు వస్తాడు అనేటువంటి ఆ ధ్యాస కలిగి ఉండండని మీకు కొన్ని వందల మార్లు నేను హెచ్చరించాను. ప్రభు ఎప్పుడొచ్చినా సిద్ధపాటు కలిగి ఉండాలి. రెడీనెస్ కలిగి ఉండాలి. మనము ఏ ఏ పనిలో ఉన్నా, చదువుకుంటున్నా, లేక ఉద్యోగం చేస్తున్నా, శ్రమొచ్చినా, బాధొచ్చినా, అనారోగ్యాల్లో ఉన్న ప్రభు గురించి ఆలోచన చేస్తూ ఉండాలని మీకు చెప్పాను. సో, విశ్వాసుల ప్రయాణము ఏ విధముగా ఈ లోకములో ఉంటుంది అన్న విషయాలను మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. సో, క్రీస్తు విశ్వాసి ప్రయాణం. ప్రభు అయిన యేసు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉండుట. అది మనకు జీవితాంతము తోడుగా ఉంటుంది ఈ లోకంలో. అదే విధముగా మన జీవితము చెడు మార్గములో వెళ్తా ఉంటుంటే, సరైన మార్గానికి వెళ్ళమని ఒక స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆత్మీయ పరివర్తనను చేసేది పరిశుద్ధాత్మే. దేవుని ప్రేమ ఏ దేవుని పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనేది, హోలీ స్పిరిట్ అనేది, గాడ్స్ హోలీ స్పిరిట్ అనేది ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్. దేవుని నుంచి విశ్వాసులకు ఒక గార్డియన్ లాగా, వారితో పాటు వారి నీడలాగా ఉండి నడిపించేది పరిశుద్ధాత్మ. ధర్మశాస్త్ర నియమాలను, అంటే హోలీ బైబిల్, పాత నిబంధన గ్రంథము తోరాలో ఉన్నటువంటి విషయాలను, దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా గాని, మంచి మంచి కార్యాలు, దాన ధర్మాలు, పేదలను దర్శించడం, పేదలకు సహాయం చేయడం, లేకుంటే వేరు వేరు సోషల్ కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు ఆహ్, రక్షణ ఉండదు గానీ, ప్రభు అయిన యేసుపై విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడము, మీరు మీకు రక్షణ రావడం అనేది గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. సో, నిజమైన విశ్వాసులు ఈ లోకపు పాపపు ఆహ్, ప్రవర్తనల నుండి దూరంగా ఉండాలి. లౌకిక శోధనలను ఎదిరించాలి. ఎప్పుడూ కూడా దైవ ధ్యాస కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి పనులు చేయడానికి మనకు పరిశుద్ధాత్మ మద్దతునిస్తుంది ఎప్పుడు కూడా. ప్రేమ, ఆత్మ నిగ్రహము, ఇలాంటి మంచి గుణాలు, దేవుని స్వభావాన్ని మనము ప్రతిబింబించేలాగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని రాజ్యానికి వారసులముగా మనము ఈ లోకంలో జీవించేటప్పుడు ప్రభువుకి విధేయతగా ఉండేలాగా,
ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందే విధంగా జీవితకాలమంతయు మనకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు. ఈ యొక్క ప్రసంగాన్ని 5 భాగాల్లో, చిన్న చిన్న భాగాల్లో చర్చించబోతున్నాం. విశ్వాసముతో నీతిమంతులు. నీతిమంతులుగా ఎలాగవుతామంటే విశ్వాసం ద్వారా అవుతాం. మారు మనసు పొందడం అంటే ఏంటి? మారు మనసు పొందే విధంగా మనము ఏ రీతిగా ఉంటాం? మూడోది, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా శక్తివంతంగా మనలో పనిచేస్తాడు? యేసు ద్వారా దేవుని యొక్క కృప మనకి సమృద్ధిగా ఉన్నది అని పదే పదే పాపం వైపు పరిగెట్టకూడదు. మనం శరీరంలో ఉన్నాము. మహిమ శరీరంలో లేము. మానవ శరీరంతో ఉన్నాము. అయితే మానవ శరీరానికి మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మకి ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి స్ట్రగుల్ ఉంటుంది. పోరాటం ఉంటుంది. దాన్ని మనము ఏ విధంగా ఛేదించగలుగుతాం? విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా అంటే తోరా, హీబ్రూ బైబిల్, ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్‌లో దాని క్రియలు సంబంధం లేకుండా విశ్వాసం వల్లనే మనుష్యులు అంటే ఇక్కడ బిలీవర్స్ అన్నమాట. నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. We conclude that a man is justified by faith apart from the deeds of the law. చట్ట సంబంధమైన అంటే బైబిల్ సంబంధమైన క్రియలు అవి లేకపోయినప్పటికీ విశ్వాసం వలన మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. సో క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరి యందు విశ్వాసం? యేసు ప్రభు శిలువ మ్రాణ మీద వేలాడబడినటువంటి యేసయ్యను విశ్వసించాలి. మనము నీతిమంతులుగా తీర్చబడడానికి, మన పాపాలు క్షమించబడడానికి, దేవునితో మనము సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి ప్రభైన యేసు బలియాగాన్ని విశ్వసించాలి. ఆయన మన కొరకు శిలువ మ్రాణ మీద మరణించాడనేటువంటి ఆ యొక్క గొప్ప క్రియను మనము నమ్ముతూ ఉండాలి. మనము అదేవిధంగా ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము మారు మనసు కలిగి తిరిగి పాపం వైపు వెళ్లకుండా బాప్తీసం పొందటం ద్వారా కూడా మనకు నీతి ఇవ్వబడుతుందని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉంది. మారు మనసు పొందడం అంటే ఏంటి? దేవుని వైపు తిరగడం. రిపెంటెన్స్, టు టర్న్ అరౌండ్, టు స్టాప్ sinning and orient our lives to obeying God's law. అంటే దేవుని వాక్యాలకు మనం బద్దులై, దేవుని చట్టాలకు కూడా మనం బద్దులైతూ ఉంటూ పాపం వైపు మనము తిరిగి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకసారి పాపం వల్ల క్షమించబడ్డాము. మన పాపాల వైపు పాపములన్నీ కూడా యేసు రక్తంలో కడిగి వేశాడు కనుక మళ్ళా మనము పాపం వైపు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ వెళ్తే మళ్ళా యేసు రక్తంలో కడుక్కునే విధంగా మనం ఎప్పుడు కూడా నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. మారు మనసు, రిపెంటెన్స్ అంటే వెనక్కి తిరగడం, పాపము నుండి వెనక్కి తిరగడము, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపేలాగా జీవితాన్ని మరల్చుకోవడం. రిపెంటెన్స్ మీన్స్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ అండ్ టువర్డ్ ఒబీడియన్స్. అంటే పాపము నుండి దూరముగా, పాపము నుండి వెనకకు మరలి దేవుని యందు మనము విధేయత కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యములో మనం చూస్తున్నట్లయితే 3వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ రిపెంటెన్స్ అనే దాని గురించి రాయబడి ఉంది. గూగుల్ ట్రాన్స్లేషన్ చూసినట్లయితే, కాబట్టి మారు మనసు పొందండి అంటే పాపము నుండి దూరంగా వెళ్ళండి, దేవుని వైపు తిరగండి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడతాయి, ప్రభు సన్నిధి నుండి మీరు విశ్రాంతి అంటే మీకు ఒక రకమైనటువంటి టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ వస్తుంది అని ఇక్కడ రాస్తున్నాడు. అంటే మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మారు మనసు అంటే పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారు మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభువు మన పాపాలను క్షమించాడు అన్న దానికి సాదృశ్యంగా యేసు నామాన్ని బాప్తీసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు.
అంటే ఇక్కడ మనకి మనం చూసినట్లయితే యేసు నామమున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున కూడా బాప్తిసం మనం పొందుతాం. అంటే ఒక క్రిస్టియన్‌గా మారినటువంటి వాడు బాప్తిసం పొందాలి తప్పనిసరిగా. ఎందుకంటే చర్చ్ రూల్స్, అలాగే గాడ్లీ డిసిప్లిన్, కింగ్డమ్ డిసిప్లిన్ ఇవన్నీ రావాలి అంటే నామాన్ని బాప్తిసం పొందే సంఘానికి చేర్చబడాలి. మరి అప్పుడే పరిశుద్ధాత్ముడు మనకు వరముగా మనం పొందుతాం. వరం అంటే గిఫ్ట్ అన్నమాట. యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఏం చేయాలి? ప్రభువుని అంగీకరించాలి, మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, బాప్తిసం పొందాలి. తర్వాత ఆటోమేటిక్‌గా పరిశుద్ధాత్మ శక్తి వచ్చేస్తుంది. నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అదేవిధంగా మనము ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతున్నాం. తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తి అంటే లోపల నుంచి వచ్చేటువంటి శక్తి. పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మన బాడీ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీతి మనకు ఎలాగొస్తుందంటే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనంలో ఉంది. మారుమనసు పొందాలి ముందు. మారుమనసుతో పాటు యేసు నామాన్ని బాప్తిసం పొందాలి. తర్వాత పాపాలు క్షమించబడతాయి. పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందగలుగుతాం. ఆ విధంగా మనము ఇవి ఇవి అన్నీ కూడా దైవికమైనటువంటి షరతులు హోలీ స్పిరిట్‌ని పొందడానికి. హోలీ స్పిరిట్ పొందడానికి మనము మారుమనసు పొందడము, యేసు నామాన్ని బాప్తిసం పొందడము, పాపక్షమాపణ పొందడము, పరిశుద్ధాత్మన వరాన్ని పొందడం. సో, అపోస్తల కార్యముల్లోనే 2వ అధ్యాయం 38వ వచనంలో ఈ ఈ మాటలు మనం చూస్తాం. మీరు మారుమనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు కూడా బాప్తిసం పొందండి, తర్వాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందండి. అంటే బాప్టిజం అనేది ఒకవేళ బాప్టిజం లేకుంటే దొంగలాగుంటే నరకానికి పోతారని కాదక్కడ. బాప్టిజం అంటే నేను నా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. ఆయన ఏ విధముగా అయితే సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆ విధముగానే నీటిలో నేను ముంచబడి తిరిగి లేచాను. పాత పురుషుడు, ప్రాచీన స్త్రీ నాలో నశించిపోయింది. కొత్త జన్మం పొందామని నూతన జన్మం పొందినట్లుగా మనం బాప్తిసం పొందుతాం. అది రోమీయులకు రాసిన పత్రికలో డెఫినిషన్. సో, రిపెంట్ ఫర్ ది సిన్స్, బాప్టిజం, ఆటోమేటికల్లీ హోలీ స్పిరిట్ యూ విల్ రిసీవ్ ఇట్. పాపము నుండి పశ్చాత్తాపడిన నిజ క్రైస్తవుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతా ఉంటాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మంచి క్రియలే చేస్తా ఉంటాడు. మంచిగానే మాట్లాడనిస్తాడు. మంచిగా మా పనులు చేయిస్తా ఉంటాడు. కానీ దురాత్మ కూడా అదే టైంలో పరిశుద్ధాత్మను ఓవర్‌కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం అది గమనించుకొని ఏది మంచో, ఏది చెడో నీ ముందు జీవమార్గం ఉంచాను, అదేవిధంగా నరక మార్గం ఉంచాను అంటాడు కదా ప్రభు. మనం ఎప్పుడు జీవమార్గం వెళ్ళే విధంగానే పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలి. ఆ విధముగా మనం పరిశుద్ధాత్మకు లోబడి ఉండడం అనేది నేర్చుకోవాలి. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. దేవుని పరిశుద్ధాత్మ మనలో సంచికరువుగా గార్డెన్‌గా ఉంచాడు. అవి ఎందుకంటే మనము దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించడానికి అన్ని వేళలా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తా ఉంటాడు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి విశ్వాసులు ఇంకా శిక్ష అనేది వారికుండదు. కానీ ఇంక మాకు శిక్ష లేదు కదా అని దైవ నియమాలను ఉల్లంఘించడం చేయకూడదు. నువ్వు రక్షింపబడిన దానవు, రక్షింపబడిన వాడవు. యేసునందు విశ్వాసం ఉంచావు, బాప్తిసం పొందావు. ప్రభువు నీకు ఎటర్నల్ సెక్యూరిటీ ఇచ్చాడు. అదేంటంటే నువ్వు నశింపక నిత్య జీవం పొందుతావు. యోహాను 3:16 ప్రకారం ఒకసారి నువ్వు రక్షింపబడితే అప్పటికి కూడా రక్షణ ఉంటుందనే భావనలో మనము ఉన్నాం. అయితే రక్షింపబడ్డాము కదా అని మనము మనకు నచ్చినటువంటి విధానంలో మనము వెళ్ళకూడదు. మనము ఈ ఒక మెసేజ్ ఆదివారం కొరకు ప్రిపేర్ అవుతున్నాను. ఆ మెసేజ్‌లో ఒక మాట చూసాను. మీరు 1000 సార్లు చర్చ్‌కి వెళ్ళినా, 1000 ప్రసంగాలు విన్నా, 1,00,000 ప్రసంగాలు విన్నా, 1,00,000 సార్లు ప్రసంగం చేసినా, ఎక్కడో అక్కడ మీలో దోషం ఉంటుంది. దోషం లేకుండా ఉండదు. బ్రతికినంత కాలం దోషాలుంటాయి, పాపాలుంటాయి. కాబట్టి
మీరు ప్రభువుని ఎప్పుడు కూడా మీరు అడుగుతూ ఆయన పాదాల వద్ద క్షమాపణలు అడగండి ఏదైనా తప్పిదాలు ఉంటే అనే మాటను నేను చదివాను. సో, మన బాడీలీ నేచర్ ఎప్పుడు కూడా సిన్‌ఫుల్ నేచర్‌గా ఉంటుంది కాబట్టి, మనం దేవుని వద్ద కృప పొందడానికి ఎప్పుడు కూడా యేసయ్యను తన యొక్క శిలువ రక్తంలో కడగమని అడగాలి. మళ్ళా తిరిగి పాపం వైపు వెళ్ళకూడదు. ఆహ్, వెళితే ఏం చేస్తాడు దేవుడు అన్నది మనకి తెలుసు. మనకు లెసన్ చెప్తాడు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే పశ్చాత్తాపపడడం అంటే మనము పాపము నుండి వెనక్కి వెళ్ళడం కదా! అయితే రోమా 3:31లో ఏముందంటే విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారని ధర్మశాస్త్రాన్ని మనము నెగ్లెక్ట్ చేసేస్తామా? అట్లా అని రాదు. ధర్మశాస్త్రమును మీ విశ్వాసము స్థిరపరచుచున్నది. సో, విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అదే విధంగా క్షమాపణ కూడా పొందుతున్నారు. ఎందుకంటే మన పాపాల వల్లనే యేసు ప్రభువు శిలువ మ్రాను మీద మరణించవలసొచ్చింది అనేటువంటి సత్యాన్ని మనము నమ్ముతున్నాం. ఈ కారణాల వల్ల క్రైస్తవుడు నిర్దోషిగా పాపరహితుడిగా మారుతున్నాడు. అయినప్పటికిని శారీరక కోరికలు ఉండవచ్చును. శారీరక కోరికల్ని ఎదిరించేవాడుగా జీవితాంతము కూడా పాపాన్ని తొలగించుటకు గాను సర్వశక్తితో పరిశుద్ధాత్మ సహాయంతో విశ్వాసులు పాపాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కృప పాపానికి అతీతం కాదు. పాపాన్ని విడిచిపెట్టడం. గ్రేస్ అండ్ లా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2 వచనాల్లో వాట్ షల్ వి సే దెన్? షల్ వి గో ఆన్ సిన్నింగ్ సో దట్ గ్రేస్ మే ఇంక్రీజ్? దేవుడు క్షమిస్తున్నాడు కదా! కృప చూపిస్తున్నాడు కదా! అని అలా పాపం చేసుకుంటా పోతా ఉంటామా? ఇంక వదలమా? ఏమంటున్నాడంటే అలాగనొద్దు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? బై నో మీన్స్ వి ఆర్ దోస్ హూ హావ్ డైడ్ టు సిన్. మనము పాపానికి చనిపోయాము. హౌ కెన్ వి లివ్ ఇట్ లివ్ ఇన్ ఇట్ ఎనీ లాంగర్? పాప విషయమై చనిపోయాం కదా! అందుకనే కదా మనం బాప్తీసం కూడా సాదృశ్యంగా ఉండడానికి తీసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు పాపంలో ఎందుకు జీవించాలి అని క్వెషన్ వేస్తున్నాడు. మూడో వచనం ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలో కూడా బాప్తీసం పొందుతామని మీరు ఎరుగరా? అంటే బాప్తీసం డెఫినిషన్ ఇచ్చాను మీకు. ఆ డెఫినిషన్ ఏంటంటే ముంచుట అంటే అర్థం ఏంటంటే నా ప్రభువు ఆ యొక్క సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అన్న దానికి ముంచుడు ద్వారా బాప్తీసం ఒక సాదృశ్యంగా ఉంచబడుతుంది. కాబట్టి మనం బాప్తీసం పొందిన మనమంతా కూడా ఆయన మరణంలో కూడా ఆయనతో పాపానికి చనిపోయాం అన్న రీతిలో మనము మన జీవితాలను మనం జీవించవలసిన వారమై ఉన్నాము. నిజ క్రైస్తవులు ఎప్పుడు కూడా పాప జీవితం ఒకవేళ పాపం ఉంటే దాన్ని కొనసాగించే విధంగా ఉండకూడదు. ధర్మశాస్త్రాన్ని విశ్వాసం రద్దు చేయదు. విశ్వాసమే ధర్మశాస్త్రాన్ని రద్దయిపోయిందని చెప్పకూడదు. విశ్వాసము అనేది దానికే ఆధారము ధర్మశాస్త్రం అనే స్తంభము. పాపము నుండి మారుమనసు పొందిన విశ్వాసి దేవుని క్షమాపణ పొందిన తర్వాత తన సర్వశక్తితో పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. తన పాపాల వల్లనే క్రీస్తు చనిపోయాడని నమ్మాలి. ఇదంతా పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ లాగా ఎప్పుడూ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. జస్టిఫికేషన్ అనేది ఎలాగా సాంక్టిఫికేషన్ పరిశుద్ధీకరణ అనేది ఎలాగా కంటిన్యూయస్‌గా టిల్ డెత్ టిల్ రాప్చర్ జరుగుతుందో, ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా స్ట్రగుల్ అవుతూ ఉండాలి. పాపాన్ని ఎదిరించడానికి, పాపం చేయకుండా ఉండడానికి. సో, ఆహ్, విశ్వాసము యేసునందు విశ్వాసము ధర్మశాస్త్రాన్ని రద్దు చేయదు గాని స్థిరపరుస్తుంది. సో, ఆ విధంగా మనము ఫెయిత్ వల్ల ఈ యొక్క దేవుని చట్టాలు రద్దయిపోయాయని మనం అనుకోకూడదు. విశ్వాసము శాస్త్రాన్ని రద్దు చేయదు గాని స్థిరపరుస్తుంది. సో, కృపను మనము దుర్వినియోగం చేయకూడదు. ఎన్ని సార్లు క్షమిస్తాడు అంటే ఆయన చేస్తాడు. పాపాలను క్షమించటం అనేది అలా కంటిన్యూయస్‌గా ఆయన చేస్తా ఉంటాడు గానీ, అది దుర్వినియోగం.
ఆ ఛాన్స్‌ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. పాప విషయమై చనిపోయినటువంటి మనము మళ్ళా దాని జోలికి ఎందుకెళ్తాము? ఐదో పాయింటు శరీరము వర్సెస్ ఆత్మ. జీవనశైలి ఎంపికలు. స్పిరిచ్యువల్ జర్నీ, డివైన్ లివింగ్. ఎప్పుడు మనము దైవికమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కనీసం ప్రయత్నము చేయాలి. ఇన్హెరెంట్ ఇన్ ద కింగ్డమ్. కింగ్డమ్ అంటే ప్రభు యొక్క రాజ్యం. క్రీస్తు రాజ్యం. ఈ లోకంలో విశ్వాసులందరినీ సముదాయాన్ని కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు. ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్‌లో అందరూ అన్ని సంఘాల వారు ఉంటారు. అందరూ ఉంటారు. అయితే కింగ్డమ్ రూల్స్ కొన్నున్నాయి. ఆ కింగ్డమ్ రూల్స్ అంటే ప్రభు యొక్క ఆధిపత్యానికి లోబడాలి. దేవునికి విధేయత చూపాలి. ఆయన మాటలు, ఆయన యొక్క ఆజ్ఞల్ని ఆచరిస్తూ ఉండాలి. దేవుని పట్ల ప్రేమను, అచంచలమైన విశ్వాసాన్ని, ప్రేమను కలిగి ఉండాలి. ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాయో, వారు తప్పనిసరిగా ఈ దేవుని రాజ్యంలో ఉంటారు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి రాప్చర్ అయిపోయిన తర్వాత వెళ్తారు. తర్వాత క్రీస్తు రాజ్యం 1000 ఏండ్ల పాటు ఈ భూమి మీద ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో కూడా విశ్వాసులే రాజులు, యాజకులుగా ఉంటారు. సో, మనం జీవించే విధానము, మనము దేవుని రాజ్యములో మనము సభ్యులము, లేక దేవుని రాజ్యములో మనము మెంబర్సమని ఎప్పుడు భావించుకుంటూ, దేవుని బిడ్డలుగా మనకు కొన్ని నియమాలున్నాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 21లో శారీరకమైనటువంటి క్రియలు, అనేకమైన క్రియలు ఇచ్చాడు. ఈ శారీరకమైన క్రియల్లో ముఖ్యమైనవి జారత్వము అంటే వ్యభిచారము, విగ్రహారాధన, ద్వేషాలు, అసూయలు, మత్తతలు. ఇటు చేయవారు కింగ్డమ్ ఆఫ్ గాడ్‌లోకి స్వతంత్రించుకోలేరు. ఇయన్నీ కూడా శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము. అందువలన మేక్ ష్యూర్ థట్ దీస్ క్యారెక్టర్స్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ యూ. దేవుని బిడ్డ విశ్వాసి కాబట్టి ఇయన్నీ మీరు లెక్క పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇలాంటియేమన్నా మీ యొక్క జీవితాల్లో కలుగుతున్నప్పుడు వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అసూయ, జెలసీ ఫీల్ అవుతున్నావా ఎవరిని చూసైనా? అలాంటిది ఉంటే జెలసీ అని నీకు పరిశుద్ధాత్ముడే చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే దాని నుంచి తప్పుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటల నువ్వు వేరే అవిశ్వాసులతో ఉన్నప్పుడు, నామకార్థపు క్రైస్తవుల్లో ఉన్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు పాడుతున్నావా? అప్పుడు గబుక్కుని నీకు ఇది గుర్తు రావాలి. గలతీ 5వ అధ్యాయం 21వ వచనంలో ఇలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. గ్యారంటీగా చెప్పేస్తున్నాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్‌లో ఈ క్యారెక్టర్స్‌లో ఏమున్నా సరే వాళ్ళు చేరరు. సో, క్లియర్‌గా చెప్పాడు కదా! ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. మనము కేర్‌ఫుల్‌గా ఉండాలి శరీర కార్యాల పట్ల. క్లియర్‌గా చెప్పాడు కదా! నీతిమంతులుగా తీర్చబడి రక్షణ పొందిన వారు దేవుడు చెప్పే మాటలకు మనము వినాలి, లోబడి నిలబడి ఉండాలి. ఆ మాటల్లో. గలతీ 5, 22, 23లో అంటాడు ఆత్మ ఫలాలంటాడు. ఆత్మ ఫలాల్లో మనకు తెలుసు. లవ్, జాయ్, పీస్, ప్రేమ, సంతోషము, సమాధానము, కైండ్‌నెస్, దయ, గుడ్‌నెస్, మంచితనము, ఫెయిత్‌ఫుల్‌నెస్, విశ్వనీయత, సెల్ఫ్ కంట్రోల్, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం. ఇవి ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ అన్నాడు. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. దేవునికి వందనాలు. ఈ ఈ యొక్క మీటింగ్‌లో పాల్గొన్నటువంటి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా ఈ ఈ ఆత్మ ఫలాలున్నాయి. ఇవే పరిశుద్ధాత్మను కలిగి ఉండడం. చాలా నేను కొన్నిసార్లు చాలా చింత చెందుతా ఉంటాను. డాన్స్‌లేసేయడమే పరిశుద్ధాత్మ అనుకుంటారు. ఏదో జిమిక్కులు చేయడమే పరిశుద్ధాత్మ అనుకుంటారు. అంటే పరిశుద్ధాత్మ అనే దాన్ని ఒక మంత్రశక్తిలాగా క్రైస్తవ పాదిరులు చేస్తూ కొంతమంది అందరూ కాదు. దేవుని నామాన్ని అపహాస్యం చేస్తున్నారు. వారి మీదకి దేవుని శిక్ష ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ పరిశుద్ధాత్మ కలిగి ఉండడం అంటే గుండెలు బాధేసుకోవడము. పరిశుద్ధాత్మ అంటే ఏదో చేతబడి చేసినట్లుగా లేకపోతే అరుపులు, పెడబొబ్బలు ఇలాంటివి కాదు. ఇవి నీలో ఈ అభివృద్ధి పొందుతుండాలి. ఇతరుల పట్ల ప్రేమ, దేవుని పట్ల, యేసు పట్ల ప్రేమ, సంతోషము,
సమాధానం వీలైనంత వరకు మనము దుఃఖకరంగా లేకుండా దీర్ఘశాంతముగా ఉండాలి, దయను కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా మనలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి. అవి వి షల్ కీప్ కంటిన్యూయింగ్ టిల్ అవర్ లాస్ట్ డే. చివరి వరకు కూడా ఇవి మనలో ఉండాలి. దేవుడు కోరుకునేది అదే పరిశుద్ధాత్మ అంటే. సో, రక్షణకు ఆధారమైనటువంటి అంటే రక్షింపబడిన వారికి ఈ ఆత్మ ఫలాలు ఇవ్వబడతాయి. రక్షణ ఎలాగొస్తుందంటే విశ్వాసం. తర్వాత పాపాలను యేసు ప్రభు క్షమించడము. ఆయన శిలువ కార్యాన్ని మనం నమ్మడం. ఇవన్నీ మనకు తెలిసినవే. కనుక రక్షింపబడిన వారిలో ఏడాది ఆత్మ ఫలాలు ఫలించాలి. బాగా ఫలించాలి. ఈ ఆత్మ ఫలాలు సమృద్ధిగా ఉండాలి. ఇట్టివారికి విరోధమైన నియమేదే లేదు. రక్షణ పొందడానికి ఈ లక్షణాల్లో మన జీవితం రక్షింపబడిన వారు ఆత్మ ఫలాలు పొందే విధంగా మన జీవితాలు ఉండాలి. శరీర కార్యాలు ఎడమవైపు ఉన్నాయి. పాము కూడా వేశాడు ఇందులో. ఆత్మ ఫలాలు ఉన్నాయి. నువ్వు శరీర కార్యాలు వదులుకొని ఆత్మఫలాలు ఫలించే దిశలో ప్రయత్నం చేస్తున్నావా? లేక ఇంకా శరీర కార్యాల్లోనే నీవు నిమగ్నమై ఉన్నావా? ఎక్స్‌క్యూజ్. జారత్వము, విగ్రహారాధన వంటి శరీర కార్యాలు నాశనానికి దారితీస్తాయి. ఒక అమ్మ ఎండిపోయింది ఇక్కడ. ఈ ఈ కార్యాల వల్ల, శారీరక కార్యాల వల్ల. ఈ చెట్టు కొమ్మ పచ్చగా ఉంది, ఫలిస్తుంది. కుడివైపున ఉన్న కొమ్మ సంతోషము, ప్రేమ వంటి ఆత్మఫలాలు నిత్య జీవానికి దారితీస్తాయి. సో, రక్షింపబడిన వారు ఎప్పుడూ కూడా వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ సహాయంతో ఆత్మఫలాలు ఫలించడానికి ప్రయత్నం చేయాలి. వారు కిరీటాలు పొందడానికి, బహుమతులు పొందడానికి వారెప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మీ విశ్వాస ప్రయాణము ఆస్వాదకరంగా కలగాలని మేము కోరుకుంటున్నాము. నేను కోరుకుంటున్నాను. డస్ యువర్ లైఫ్ రిఫ్లెక్ట్ ద స్పిరిచువల్ ఇంటెంట్ ఆఫ్ దిస్ జర్నీ? మీ యొక్క జీవిత ప్రయాణం ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని తో ప్రతి నిమిషము, ప్రతిరోజు జరగాలని నేను కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఈ స్పిరిచువాలిటీ అనేది ఇంకా పెంపారు చేసుకోండి. దేవుని వాక్య వెలుగులో దేవునికి విధేయత, విశ్వాసము కలిగి ఉండి మీ జీవితాన్ని ప్రయాణించండి. మీ జీవితం మీకు ఆశ్వాదకరంగా ఉండాలి అని అనుకుంటే దేవుని వాక్యపు వెలుగులో మీరు ఆయనకు విధేయత చూపే విధంగా మీరు జీవించండి.